ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. టాలీవుడ్ ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను ఇటీవల హైడ్రా కూల్చివేసిన విషయం తెలిసిందే. తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి అనుమతులు లేకుండా నిర్మించారంటూ 2.5 ఎకరాల్లో నిర్మించిన ఈ సెంటర్ ను అధికారులు నేలమట్టం చేశారు. దీని గురించి రాజకీయ నాయకుల్లోనే కాకుండా సినీ ఇండస్ట్రీలో సైతం పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ ఘటన ఓ రకంగా ప్రకంపనలు సృష్టిస్తుందని చెప్పాలి. దీనిపై నాగార్జున ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతేకాకుండా ఆయన హైకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే ఈ ఎపిసోడ్ గురించి నాగార్జున తప్ప ఆయన కుటుంబ సభ్యులు ఇంతవరకు ఎవరూ పెదవి విప్పలేదు. ఇదే అంశంపై తొలిసారి స్పందించారు నాగ చైతన్య. ఇంతకు ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై ఆయన ఎలా రియాక్ట్ అయ్యారనేది ఇప్పుడు తెలుసుకుందాం. నటుడు నాగ చైతన్య బుధవారం హైదరాబాద్ లోని ఓ స్టోర్ ఓపెనింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడి పలు కీలక అంశాలపై స్పందించారు. ప్రధానంగా ఎన్ కన్వెన్షన్ కూల్చివేత గురించి అడగగా దాని గురించి ఇక్కడ అవసరం లేదని అన్నారు. దీనిపై నాన్న ఇప్పటికే అఫీషియల్ గా ట్వీట్ చేశారని, దీని గురించి తర్వాత మాట్లాడుకుందామని నాగ చైతన్య తెలిపారు. ఇంతేకాకుండా తన వివాహంపై కూడా స్పందించారాయన. నాకు ముఖ్యమైన వ్యక్తుల మధ్య సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకోవటం ఇష్టమని అన్నారు. ఇక పెళ్లి ఎక్కడ ఎప్పుడు జరుగుతుందనేది త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తానని నాగ చైతన్య తెలిపారు. దాని గురించి ఎందుకండి, ఇప్పుడు తస్వా స్టోర్ ఓపెనింగ్ గురించి ఉన్నాము. దాని గురించి ఏదైతే కమెంట్స్ ఉన్నాయో నాన్న ఆల్రెడీ ట్విట్టర్ లో పెట్టారు అఫీషియల్ గా. సో వి లీవ్ ఇట్ ఎట్ దట్ ఫర్ నౌ. తర్వాత మాట్లాడుతున్నాం దాని గురించి. I don't know what is a big. నాకు పెళ్ళంటే it's always to have people who mean a lot to me. It doesn't have to be big, but the people who mean a lot to me, and also keeping all the cultures and traditions in mind. So that's how I like to. So it will be in Hyderabad. చెప్తాను. So మీ పెళ్లి మీద త్వరలో చెప్తాను. Okay, let's ask more brand related questions, please. No more personal questions. Yeah, It's too early. ఇదిగాక తాను నటిస్తున్న తండేల్ సినిమా గురించి కూడా రియాక్ట్ అయ్యారు. తండేల్లో తన పాత్ర అత్యంత సవాల్తో కూడుకున్నదని, ఇది యథార్థ సంఘటన ఆధారంగా రూపుదిద్దుకుంటోందని అన్నారు. తన ప్రస్తుతం లుక్ తండేల్ సినిమా కోసమేనని వెల్లడించారు. చందు మొండేటి డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. అయితే తాజాగా ఆయన మీడియాతో మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.